ముందుగా దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలండి. జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా ఐఏఎస్ గారిని స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ సంక్షేమ పాలనలో మరో మైల్ రాయిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యధిక మొత్తంలో సామాజిక పెన్షన్ 3,000 రూపాయలకు అందించే వైఎస్ఆర్ పెన్షన్ కానుక వేడుకలకు విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఈ వేడుకలకు విచ్చేసిన ఇతర పెద్దలు, ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు, పాత్రికేయులకు, జిల్లాలోనే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లబ్ధిదారులకు స్వాగతం. ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమంలో అతి ముఖ్యమైన పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక. పాదయాత్రలో నిరుపేదల వృద్ధులు పడుతున్న కష్టాలను చూసి చలించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు వారికి ఇచ్చి పెన్షన్ మొత్తాన్ని దశల వారీగా 3,000 రూపాయలకు పెంచుతామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ నేటితో సంపూర్ణంగా సాకారం అయింది. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా అర్హులైన వారందరికీ పారదర్శకంగా పెన్షన్ అందించడం పేదరికం నిర్మూలన పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావానికి నిదర్శనం. లబ్ధిదారులు అయిన అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలకు గ్రామ వార్డ్ వాలంటీర్ ప్రతి నెల 1వ తేదీని సూర్యుడు ఉదయించకే ముందే వారి ఇంటి తలుపు తట్టి ఈ పెన్షన్ అందజేస్తున్నారు. వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని లబ్ధిదారులు నిండు మనసుతో దీవిస్తున్నారు. ఇంటికి పెద్ద కొడుకుల అవ్వాతాతలను, అక్క చెల్లెమ్మలను కంటికి రెప్పల్లా చూసుకునే మంచి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఈ జనవరి నెల నుండి 2,87,321 లబ్ధిదారులు 3,000 రూపాయలకు పెంచిన పెన్షన్ అందజేయడం జరుగుతుంది. వీరందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఏవి ప్లే చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పెన్షన్ పెంపు పెద్ద పండుగ. 2024 జనవరి నుంచి పెన్షన్ 3,000 రూపాయలు. అవ్వాతాతలకు పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన ఈ మాట తూచా తప్పకుండా ఈ రోజు మీ అందరి సమక్షంలో పెన్షన్ పెంచుతూ ఈ మంచి కార్యక్రమం చేస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని. సంక్రాంతి పండుగ కూడా వారి ఆనందం ముందు చిన్నబోయింది. నిజానికి వారికిది అంతకంటే పెద్ద పండుగ. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2024 జనవరి నుంచి 3,000 రూపాయలకు పెంపు. నిజానికి వారికి ఈ శుభవార్తల పరంపర 2019 జూన్ నుంచే మొదలైంది. జగన్ బాబు పాదయాత్రకు వచ్చినప్పుడండి 3,000 ఇస్తామన్నారు, 3,000 చేశారండి. సంవత్సరం నుంచి, నెల నుంచి ఈ రోజు జగన్ బాబు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాడండి బాబు. మళ్ళీ ఆ బాబే రావాలని మేము కోరుకుంటున్నామండి. 1వ తారీఖున 3,000 తీసుకున్నాం బాబు. సంక్రాంతి కానుక ఇచ్చారు. 2014-2019 మధ్య వారందరివి కన్నీటి గాథలే. నోరు తెరిచి అడగలేని అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, కష్టాలు కన్నీళ్లు తుడిచేవారు లేక దుఃఖంలో ఉన్న దివ్యాంగులు, కళాకారులు, మత్స్యకారులు, చర్మకారులు, కల్లుగీత కార్మికులు, ఇలా చేయూత కోసం చూసే వీరి బాధలను సుదీర్ఘ పాదయాత్రలో కళ్ళారా చూసి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ మాట ఇచ్చినట్టే అధికారంలోకి రాగానే జగనన్న చేసిన మొదటి సంతకం పెన్షన్ల ఫైలు మీదే. ఆ అవ్వాతాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం. గత ప్రభుత్వం పెన్షనర్ల వయసు 65 ఏళ్లుగా ఉంచితే జగనన్న దాన్ని 60 ఏళ్లకు తగ్గించి లక్షలాది మందికి మేలు చేశారు. పెన్షన్ ఏకంగా 2,250 రూపాయలకి పెంచారు. అక్కడి నుంచి పెంచుకుంటూ ఇప్పుడు 3,000 రూపాయలు చేశారు.
గత ప్రభుత్వం పెన్షన్ల కోసం నెలకు సగటున చేసిన వ్యయం కేవలం 400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019 జూన్లో పెన్షన్ల వ్యయం 1384 కోట్లు. 2024 జనవరి నాటికి పెన్షన్ల వ్యయం 1968 కోట్లకు పెరిగింది. అంటే గత ప్రభుత్వం కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్ లబ్ధిదారులు కేవలం 39 లక్షలే ఉంటే 2019 జూన్లో ఆ సంఖ్య ఏకంగా 52.17 లక్షలకు చేరింది. అలా పెరిగి పెరిగి ఇప్పుడు ఏకంగా 66.34 లక్షలకు చేరింది. దేశంలో ఇన్ని లక్షల మందికి 3000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. ఈ 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన పెన్షన్లు 29.51 లక్షలు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో పెన్షన్ల కోసం చేసిన వ్యయం కేవలం 27,687 కోట్లు. అదే జగనన్న ప్రభుత్వం కేవలం 55 నెలల్లో చేసిన వ్యయం 83,526 కోట్లు. అంటే ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో అందించిన దానికంటే సుమారు 3 రెట్లు ఎక్కువ మొత్తం ఈ 55 నెలల్లోనే అందింది. గతంలో పెన్షన్ మంజూరు కావాలన్నా తీసుకోవాలన్నా నరకం. ఇచ్చే అరకొర పెన్షన్ కోసం లంచాలు, క్యూ లైన్లు, ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టాల్సిన దుస్థితి. కానీ ఇప్పుడు 1వ తేదీ వస్తోందంటేనే పెన్షనర్లందరికీ పండుగ. వచ్చి నిలబడితే ఒక రోజు అయిపోయేదండి. ఎంత కష్టంగానూ ఉండేదండి మాకు అప్పుడైతే. ఇప్పుడైతే ఇంటికి తెచ్చిస్తున్నారండి. నిజంగానే ఇంతవరకు ఎక్కడా జరగలేదండి. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకంటే ఇంకేం కావాలండి? లంచాలు లేవు, అవినీతి లేదు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి సంతృప్త స్థాయిలో పెన్షన్లు ఇస్తూ ఉండడమే అందుకు కారణం. అవ్వాతాతలకు పెద్దోడు, అక్క చెల్లెమ్మలు, దివ్యాంగులు, నేతన్నలు, మత్స్యకారులు వీళ్ళందరికీ సోదరుడు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పెద్ద పండుగ చేశాడు మన జగన్మోహనుడు. దట్ వాస్ వండర్ఫుల్. ఏవి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి